గౌరమ్మ కూతురు మగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. చెప్పమలి. కారమబ్బులు కమ్మేవేళ, కాకులు గూటికి చేరేవేళ, చందమామ తొంగి చూసేవేళ, సన్నజాజులు పూసేవేళ, ఓహో ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లో. ఏం జరిగింది? తలుపు కిర్రన చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రన చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నేను వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవరాలు? నల్లని వాడు, నలుపు కన్నుల వాడు, గుబురు మీసాల వాడు, అయ్య బాబోయ్! 6 అడుగుల పొడుగు వాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్, వాణ్ణి నేను నలికేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదలక నన్ను పొడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి? మూల్చా? కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, లాచ్చసి, పిచాచి, దయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిల్చున్నాను. గదిలోకి ఎత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. చి కులత, పాపాత్ములాల, నువ్వు నాకద్దు, పో వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినదే మా తాతయ్య, తాతయ్య తాతయ్య? తాతయ్య, మళ్ళీ చెప్పవే. తాతయ్య, తగదయ్య, తాతయ్య, తగదయ్య, తాతయ్య. తాతయ్య, తాతయ్య కొంప ముంచేశాడు.